నమస్కారం. శుభం లాభం 2025 ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ముందుగా భక్తి టీవీ ప్రేక్షకులందరికీ ఆంగ్ల నూతన సంవత్సరాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈనాటి ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఆంగ్ల నూతన సంవత్సరం రానే వచ్చేసింది. మనందరం కూడా దాన్ని ఆహ్వానించాం. ఈ సంవత్సరం అందరూ బాగుండాలని కోరుకుంటారు. ప్రతి ఒక్కరూ వారికి బాగుండాలి, వారు అనుకున్న పనులన్నీ నెరవేరాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఉంటారు. ఎన్నో సంకల్పాలు కూడా చేస్తూ ఉంటారు. అయితే మనం ఎన్ని అనుకున్నా మన స్వయం కృషితో పాటు గ్రహబలం కూడా తోడు ఉండాలని చెప్పి జ్యోతిష్య శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. మరి ఈ సంవత్సరం గ్రహాల రీత్యా ఏ విధంగా ఉండబోతోంది, మరి ప్రతి ఒక్కరూ ఏవైతే రాశులు ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఏ విధంగా ఉంది, ద్వాదశ రాశుల ఫలితాలన్నీ కూడా ఈ సంవత్సరం మొత్తం మీద ఎలా ఉంది, మన ప్రపంచానికి ఎలా ఉండబోతుంది, మన దేశ భవిష్యత్తు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఈ అంశాలన్నీ కూడా ఈనాటి కార్యక్రమంలో మనం మాట్లాడుకుందాం. వీటి గురించి పూర్తిగా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు శ్రీ నోకల సూర్యనారాయణ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం గురుగారు. అయితే ప్రపంచం మొత్తం మీద ఈ ఆంగ్ల నూతన సంవత్సరంలో ఎలా ఉండబోతోంది అంటే మనం చూస్తున్నాం, యుద్ధ వాతావరణం అనేది మనకు కనిపిస్తూ వస్తుంది. అది కొనసాగించబోతుందా లేదంటే అవన్నీ కూడా కొంచెం ఆగబోతున్నాయా? ఈ సంవత్సరం ప్రపంచంలో శాంతి అనేది ఎలా ఉండబోతోంది? భక్తి టీవీ ప్రేక్షకులందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. హూన విద్య అంటే ఆంగ్ల విద్య, దీనికి అధిపతి రాహు. పాశ్చాత్య దేశాల యొక్క ప్రభావం దీని మీద ఎక్కువగా ఉంటుంది. ఈ ఆంగ్ల నూతన సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా వైభవంగా జరుపుకునేటువంటి సంవత్సరం కాబట్టి దీనికి కూడా ప్రాముఖ్యత పెరిగింది. ఈ ఆంగ్ల నూతన సంవత్సరంలో బృహస్పతి వక్రస్థితిలో ఉండడం, రాహు సంచారం కుంభక్షేత్రం తర్వాత మీనక్షేత్రంలోకి, అలాగే కేతువు కూడా, ఇలాంటి గ్రహాల యొక్క ప్రభావం వల్ల గతంలో ఏర్పడినటువంటి సమస్యలు కొంతవరకు ఇంకా కొనసాగుతాయి. ఈ ఆంగ్ల నూతన సంవత్సరం తర్వాత మధ్య మధ్యలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా మే తర్వాత నుంచి కూడా మంచి మార్పులు ప్రపంచవ్యాప్తంగా కూడా చోటు చేసుకుంటాయి. జరిగినటువంటి వైఫల్యాలు అన్నీ కూడా క్రమంగా సద్దుమణుగుతాయి. మధ్యలో మనకి సాంప్రదాయమైనటువంటి ఉగాది కూడా ఏర్పడుతుంది. దాన్నే మనం తెలుగు సంవత్సరాదిగా వ్యవహరిస్తాం. మనకి అది ప్రామాణికం. తర్వాత ఆ సంవత్సరం ప్రారంభం, దాని పేరు విశ్వావసు సంవత్సరం. విశ్వావసు అనగానే అదృష్టాన్ని కలిగించేదని, అది కూడా మనకి ఈ సంవత్సరంలోనే రాబోతుంది. కాబట్టి ఆ సంవత్సరం నుంచి కూడా ప్రజలందరికీ కూడా ప్రపంచవ్యాప్తంగా సుఖ సంతోషాలు మళ్ళీ ప్రారంభమవుతాయి. యుద్ధ వాతావరణాలు తగ్గుతాయి. అలాగే విపత్కర పరిస్థితులు ఏదైతే మనం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి ఉన్నాయో అవన్నిటికీ కూడా పరిష్కారాలు కూడా లభిస్తాయి. అయితే ఈ జ్యోతిష్ శాస్త్రంలో ముఖ్యంగా పెద్ద పెద్ద గ్రహాలు ఉంటాయి. బృహస్పతి చాలా ముఖ్యమైనటువంటి గ్రహం, అలాగే శని కూడా ముఖ్యమైనటువంటి గ్రహం, రాహుకేతువులు కూడా చాలా ముఖ్యం. ఈ బృహస్పతి సంచారం రేపు 14వ తేదీ రాత్రి 10:30 వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి ప్రారంభమవుతుంది. అప్పుడే సరస్వతీదేవి పుష్కరాలు కూడా, సరస్వతీ నది పుష్కరాలు కూడా ప్రారంభమవుతాయి. చాలా విశేషమైనటువంటి సంచారం అది. అలాగే శని సంచారం రేపు 30వ తారీఖున మార్చిన ఒక కుంభరాశి నుంచి స్వక్షేత్రం మూల త్రికోణం అయినటువంటి ఆ రాశి నుంచి మీనక్షేత్రంలోకి వెళ్తుంది. ఇదొక విశేషం. అలాగే రాహుకేతువులు కూడా సంచారం 17వ తారీఖున మే నెలలో ఏర్పడుతోంది. రాహు ఏమో మీనరాశి నుంచి కుంభరాశిలోకి, కేతువు కన్యారాశిలోంచి సింహరాశిలోకి ఈ సంచారాలు చోటు చేసుకుంటున్నాయి. వీటన్నిటినీ కూడా పరిశీలించినట్లయితే ఈ సంవత్సరంలో మే తర్వాత నుంచి కూడా చక్కటి పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటాయి. ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈ ఆంగ్ల నూతన సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది? ఈ మానవాళి ప్రపంచవ్యాప్తంగా ఉన్నవారు అందరూ కూడా ఈ 12 రాశుల్లో కూడా ఏదో రాశిలో ఉంటారు. దేశాలు వేరైనప్పటికీ కూడా ఈ రాశులకి
ప్రతి వారు కూడా చెందుతూ ఉంటారు. కాబట్టి ఈ మేషరాశికి ముఖ్యంగా ఏ రాశికైనా కూడా బృహస్పతి బలం, అలాగే రాహుబలం, శని బలం బాగా ఉపకరిస్తాయి. జీవితంలో కార్యక్రమాలు చేపట్టడానికి, ధైర్య సాహసాలతో వాటిని పూర్తి చేసి సంతృప్తికరమైనటువంటి ఫలితాలు పొందడానికి ఈ గ్రహస్థితి, ఈ గ్రహాల యొక్క సంచారం ఉపయోగపడుతుంది. ఇది అనుభవంలో బాగా కలిసి వస్తుంది. ఇప్పుడు బృహస్పతి సంచారం ఈ మేషరాశి వారికి చూసినట్టయితే ప్రస్తుతం వృషభ క్షేత్రంలో కొనసాగుతోంది. మే 15వ తేదీ నుంచి మిథున రాశిలోకి వస్తుంది. ఈ మే 15 వరకు కూడా మేషరాశి వారికి బృహస్పతి అనుకూలం, అలాగే శని కూడా చాలా 30 మార్చి వరకు కూడా చాలా అనుకూలం. కాబట్టి ఇప్పటివరకు కూడా వీరికి 2 సంవత్సరాల నుంచి విపరీతమైనటువంటి యోగాలు ఏర్పడ్డాయి. ఆర్థిక పరంగా, వృత్తిపరంగా, వ్యాపార పరంగా, కుటుంబ పరంగా కూడా తృప్తికరమైనటువంటి సంఘటనలకి ఈ గ్రహస్థితి ఉపకరించింది. ఈ తర్వాత బృహస్పతి సంచారం తృతీయ స్థానంలోకి వస్తుంది. ఇది తృతీయ స్థానంలో బృహస్పతి అవమానకర సంఘటనలు కలిగిస్తాడు. అలాగే మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం కూడా రేపు మార్చి 30 తర్వాత నుంచి ప్రారంభమవుతుంది. కాబట్టి ఇంతవరకు సాధించినటువంటి కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి విశ్వాసంతో దూకుడుగా ముందుకు వెళ్ళినట్లయితే కొన్ని పరాజయాలు చోటు చేసుకునేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఈ సంవత్సరం మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి. అలా అని చెప్పి కార్యక్రమాలు ఆపు చేసేసుకుని కూర్చోవలసినటువంటి అవసరం లేదు. అందులో ఉండేటువంటి సాధ్యాసాధ్యాల్ని సరిగ్గా బేరీజు వేసుకుని కార్యక్రమాలు కొనసాగించాల్సినటువంటి గ్రహస్థితి మేషరాశి వారికి. అలాగే విద్యాపరమైనటువంటి విషయాల్లో విద్యార్థులకి మాత్రం చాలా లాభదాయకంగా ఉంటుంది ఈ సంచారం. ముఖ్యంగా స్త్రీలకి శుభప్రదమైనటువంటి కాలం. రేపు మార్చి వరకు కూడా అనుకున్నవి సాధిస్తారు. గృహ విషయాల్లో శుభయోగాలు ఏర్పడతాయి. వివాహాది శుభకార్యాలు, ఇంతవరకు చేపట్టలేటువంటి కార్యక్రమాలు కూడా చక్కగా పూర్తి చేయగలుగుతారు. వైద్య వృత్తి వారికి పరిశోధనలు ఫలిస్తాయి. శాస్త్రజ్ఞులకు కూడా చాలా అనువైనటువంటి కాలం. ముఖ్యంగా వ్యవసాయ రంగం వారికి చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక ప్రోత్సాహకర పరిస్థితులు, సంతృప్తిని, అలాగే మెరుగైనటువంటి అవకాశాలని కూడా పొందేటువంటి కాలం ఇది. అయితే మే తర్వాత నుంచి ఈ వేగం తగ్గుతుంది. దూకుడు నిర్ణయాలు పనికిరావు. గతంలో చేసినటువంటి కార్యక్రమాలను బట్టి ఏర్పడినటువంటి సాహసం ఇప్పుడు వికటిస్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తలు పాటించి ఆచితూచి వ్యవహరించి కార్యకలాపాలు కొనసాగించడం శ్రేయస్కరం. అయితే కొంత జాగ్రత్తలు తీసుకోమన్నారు కదా, ఎలాంటి పరిహారాలు పాటించాలి ఈ సంవత్సరం వాళ్ళు? ముఖ్యంగా బృహస్పతికి ప్రతికూలంగా ఉన్నప్పుడు అనుభవంలో దక్షిణామూర్తి స్తోత్రం బాగా పనిచేస్తుంది. ఈ సంవత్సరం వారు దక్షిణామూర్తి స్తోత్రాన్ని, అలాగే ఈశ్వరాభిషేకం వంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ఏమవుతుందంటే ఈ గ్రహస్థితి యొక్క ప్రభావం తగ్గుతుంది. అలాగే వారి దశ అంతర్దశలు కూడా అనుకూలంగా ఉన్నప్పుడు ఈ ప్రభావితం చాలా తక్కువగా ఉంటుంది. ఆ దశ అంతర్దశలు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఈ ప్రభావం కొంచెం చూపించేటువంటి అవకాశం ఉంటుంది. ఏది అయినప్పటికీ కూడా ఈ దక్షిణామూర్తి స్తోత్రం, ఈశ్వరాభిషేకం మేషరాశి వారికి ఈ సంవత్సరం చక్కగా ఉపకరిస్తుంది. కార్యక్రమాలు విజయవంతం కావటానికి ఉపకరిస్తుంది. గురుగారు, తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈ ఆంగ్ల నూతన సంవత్సరం అనేది ఏ విధంగా ఉండబోతోంది? వృషభ రాశికి కూడా మంచి కాలం అనే చెప్పచ్చు. ముఖ్యంగా ఆంగ్ల నూతన సంవత్సరంలో వారికి మంచి మంచి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో రావటం జరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు కూడా గతంలో ఆగిపోయినవి ఇప్పుడు పునఃప్రారంభించి చేపట్టినట్టయితే చక్కటి విషయాలు కూడా సాధించేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ వృషభ రాశి వారికి జన్మ బృహస్పతి యొక్క సంచారం ఈ క్రోధినామ సంవత్సరంలో ఇంకా నడుస్తోంది. ఆంగ్లనామ సంవత్సరంలో కూడా ఇంకా మార్చి వరకు కూడా ఇది కొనసాగుతుంది. దీనివల్ల మానసిక చిరాకులు ఉంటాయి, అయినప్పటికీ కూడా ఎదుర్కొని ముందుకు పోగలుగుతారు. శని యొక్క సంచారం కూడా వీరికి అనుకూలం కాబోతోంది.
ముఖ్యంగా లాభస్థితిలోకి రేపు మార్చి 30వ తారీఖున శని యొక్క ప్రవేశం వృషభ రాశి వారికి లాభస్థితి చాలా అవకాశాలని కల్పిస్తుంది. ముఖ్యంగా ఉద్యోగాలు కోసం అన్వేషించే వారికి శుభవార్తలు ఉంటాయి, మంచి ఉద్యోగాలు వస్తాయి. గతంలో తిరస్కరించినటువంటి వారే ఇప్పుడు ప్రశంసలతోటి వారిని ఆహ్వానించడం కూడా జరుగుతుంది. ఇది రాజకీయ రంగంలో కూడా ఇటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. అలాగే వైద్యంలో కూడా పరిశోధనలు తద్వారా విశేషమైనటువంటి కీర్తి లభించేటువంటి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా భూ సంబంధిత ఆస్తులు ఈ వృషభ రాశి వారికి బాగా కలిసి వస్తాయి. క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన ఉత్సాహంతో కార్యక్రమాలు ప్రారంభించేటువంటి వ్యవహారాలు కూడా లాభిస్తాయి. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాల్లో ఉత్తీర్ణత రావటమే కాకుండా గుర్తింపు లభిస్తుంది. వివిధ రకాల కార్యక్రమాలు చేపట్టి మహిళలు కూడా ప్రశంసలు పొందగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి కూడా ప్రోత్సాహకర పరిస్థితులు ప్రారంభమవుతాయి. మొన్నటిదాకా ఆర్థిక ఇబ్బందులు, రకరకాలైనటువంటి సమస్యలు వృత్తిపరంగా ఎదుర్కొన్నవారు ఇప్పుడు సునాయాసంగా విజయాలు సాధించడమే కాకుండా ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని సాధిస్తారు. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ముఖ్యంగా మే తర్వాత చాలా విశేషమైనటువంటి ఫలితాలు, శుభ ఫలితాలు చేకూరుతాయి. అయితే ఈ రాశి వారు కూడా ఈ సంవత్సరంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా అంటే, అలాగే ఏ దైవాన్ని వారు ఎక్కువగా ఆరాధించాలి? వృషభ రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా గణపతి ఆరాధన చాలా ముఖ్యమైనది. చాలా సునాయాస విషయాలు గణపతి ఆరాధన ద్వారా వీరికి లభ్యమవుతాయి. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా వీలైనప్పుడల్లా కూడా గణపతిని ఆరాధించడం వల్ల శ్రేయస్కరమైన క్షేమదాయకమైనటువంటి ఫలితాలు వీళ్ళు సునాయాసంగా పొందేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయన్నమాట. గురుగారు, తదుపరి రాశి అనేటువంటి మిథున రాశి వారికి ఈ ఆంగ్ల నూతన సంవత్సరం ఎలా ఉండబోతోంది? శుభ లాభాలు ఏమున్నాయి? మిథున రాశి వారికి బృహస్పతి సంచారం మన క్రోధినామ సంవత్సరంలో కూడా బాగలేదు, ఈ ఆంగ్లనామ సంవత్సరంలో కూడా కొంచెం వ్యతిరేకంగానే ఉంది. ఈ బృహస్పతి సంచారం మిథున రాశిలోకి వెళ్తుంది, అంటే జన్మంలోకి వస్తుంది. కాబట్టి మానసిక చిరాకులు పెరుగుతాయి, ఆందోళన ఉంటుంది. అలాగే లేనివి ఉన్నట్టుగా ఊహించుకుని భయానికి గురేటువంటి సంఘటనలు ఉంటాయి. వీటన్నిటిని నియంత్రించవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. తర్వాత ఆత్మస్థైర్యాన్ని పెంపొందింప చేసుకునేటువంటి కార్యక్రమాలు ఈ సంవత్సరం వీరికి బాగా కలిసి వస్తాయి. విద్యార్థులకి సమస్యలు వచ్చినప్పటికీ ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా లభిస్తాయి. మహిళలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించవలసినటువంటి అవసరం ఉంటుంది. అకారణ కలహాలు ఇతరులతో ఏర్పడినప్పటికీ సద్దుమణుగుతాయి. ప్రతి పని ఆచితూచి చేయవలసినటువంటి కాలం ఇది. అలాగే దూకుడు స్వభావం, దూకుడు నిర్ణయాలు ముఖ్యంగా వ్యాపార రంగం వారికి పనికిరావు. ఆలోచన సంపత్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ మాత్రమే అన్ని రంగాల వారికి, ముఖ్యంగా మిథున రాశి వారికి ఈ ఆంగ్ల నూతన సంవత్సరంలో ఉపకరిస్తుందన్నమాట. అయితే గురుగారు, మీరు అన్నారు ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు అని, కొంచెం ఆచితూచి అడుగు వేయాలి ఈ రాశివారు. అలానే ఏ పని చేయకుండా కూర్చోలేరు. చాలా వరకు నాకు ఈ సంవత్సరం బాగాలేదు కాబట్టి నేను ఇది చేయను అది చేయను అనుకోకుండా వాళ్ళు ఏవైనా పరిహారాలు చేసుకోగలిగేవి ఉన్నాయా? ఈ బృహస్పతి, జన్మ బృహస్పతి సాధారణంగా మానసిక చిరాకులు కలిగిస్తాడు. బృహస్పతి ప్రతికూలంగా ఉంటే మానసిక చిరాకులు, శని ప్రతికూలంగా ఉంటే శారీరక శ్రమ అధికంగా ఉంటుంటుంది. ప్రతి పని పదే పదే చేయటం, దానివల్ల విసుగు, చిరాకు ఇటువంటివి ఏర్పడడం, తర్వాత ఆ పని మీద విముఖత కూడా చోటు చేసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీటికి ఆధారపడకుండా ఆత్మవిశ్వాసాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా పెంపొందింప చేసుకుని ముందుకు సాగవలసినటువంటి సమయం ఇది, కాలం ఇది. అలాగే ఈ బృహస్పతి ఎప్పుడు బాగోపోయినా కూడా శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం బాగా ఉపకరిస్తుంది. దీన్ని కనీసం విన్నా కూడా పఠించడం శ్రేయస్కరం, పూజించడం ఇంకా మంచిది. లేని పక్షంలో వినడం వల్ల కూడా మంచి ఫలితాలు లభిస్తాయి. ఈ దుష్ట గ్రహస్థితిని ఎదుర్కొనేటువంటి ఏకైక శక్తి దక్షిణామూర్తి స్తోత్రం. దీన్ని పఠించడం ద్వారా మిథున రాశి వారికి ఆగిపోయినటువంటి కార్యక్రమాలు మొదట ప్రతికూలంగా ఉండి మనస్కరించలేకపోయినప్పటికీ కూడా తర్వాత అనుకూలంగా మారి వాటిని దిగ్విజయంగా పూర్తి చేసేటువంటి అవకాశాలు మీరు పొందగలుగుతారన్నమాట.
తదుపరి రాశి విషయానికి వచ్చినట్లయితే కర్కాటక రాశి వారికి ఈ ఆంగ్ల నూతన సంవత్సరంలో గ్రహ సంచారం ఏ విధంగా ఉంది? కర్కాటక రాశికి ఆంగ్ల నూతన సంవత్సరంలో మార్చి వరకు కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ముఖ్యంగా అష్టమ శని ప్రభావం ఇంకా ఉంటుంది మార్చి వరకు. ఈ మార్చి తర్వాత నుంచి కూడా ఈ అష్టమ స్థానం నుంచి శని యొక్క సంచారం నవమ స్థానానికి వెళ్తుంది. కాబట్టి కొంత ఊరట లభిస్తుంది. గతంలో వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి కాస్త పరిష్కారాలు లభిస్తాయి. తర్వాత సలహాలు సంప్రదింపుల ద్వారా కూడా సమస్యల్ని అధిగమించేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. ఈ అష్టమ శని, ముఖ్యంగా ఏలినాటి శని, అర్ధాష్టమ శని ఇవన్నీ కూడా చాలా బాధించేటువంటి గ్రహస్థితులు. వీటిని అధిగమించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, అలాగే ఈశ్వరుడికి అభిషేకం ఈ చేసేటప్పుడు కూడా శ్రద్ధ చాలా అవసరం. ఈ కార్యక్రమాలు చేసేటప్పుడు వీటి ద్వారా వీటిని అధిగమించవచ్చు. అలాగే ఈ కర్కాటక రాశి వారికి బృహస్పతి సంచారం వ్యయస్థానంలోకి ఉంటుంది కాబట్టి శుభవ్యయం చేకూరుతుంది. అంటే వివాహాది శుభకార్యాలు కానీ అలాగే విలువైన వస్తు కొనుగోలు కానీ ఏర్పడడం, తద్వారా వ్యయం చేకూరడం కూడా ఏర్పడుతుంది. ఈ విషయాల్లో కూడా వాళ్ళకి ఒక రకంగా ఉపయోగమే. జత మిశ్రమ ఫలితాలు విద్యార్థులకైతే ధీశక్తి పెరుగుతుంది. బృహస్పతి జన్మస్థానంలో ఉన్నప్పటికీ కూడా ఆలోచన విధానంలో మంచి మార్పులు, సూక్ష్మత విద్యాపరంగా గ్రహించేటువంటి అవకాశాలు పొందుతారు. వ్యాపార రంగం వారికి అత్యంత అనుకూలత కోసం చేసేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. న్యాయవాద వృత్తి వారికి, మిగిలిన వృత్తి వారికి కూడా సందర్భోచిత నిర్ణయాల ద్వారా విజయాలు వృత్తిపరంగా లభిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం అందరికీ ఉంటుంది. గట్టి ప్రయత్నాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించగలుగుతారు. మహిళలకు ఆరోగ్య విషయాల్లో చిరు సమస్యలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో కూడా అనుకూలత సాధించగలుగుతారు. అన్ని రంగాల వారికి ప్రయత్నాలు ముఖ్యం. ఇదివరకు ఉన్నంత సునాయాసంగా ఇప్పుడు కార్యక్రమాలు కొనసాగవు కాబట్టి 1-2 సార్లు ప్రయత్నం చేయడం ద్వారా ఆశించినటువంటి లక్ష్యాల్ని సాధించేటువంటి అవకాశాలు లభిస్తాయన్నమాట. గురుగారు, అయితే ఈ కర్కాటక రాశి వారు సంవత్సరం మొత్తం మీద కొంచెం అటు ఇటుగా ఉంటుంది కాబట్టి దైవారాధన అనేది ఏ విధంగా చేయాలి, అది ఏ విధంగా వాళ్ళకి ఉపకరిస్తుందంటారు? ఈ కర్కాటక రాశి వారికి ముఖ్యంగా దుర్గాదేవి యొక్క ఆరాధన ఈ సంవత్సరం, ఈ ఆంగ్ల నూతన సంవత్సరం అంతా కూడా బాగా ఉపకరిస్తుంది. సమస్యలు వేగవంతంగా పరిష్కరించుకునేందుకు, తద్వారా ప్రయోజనాలు సాధించడానికి దుర్గా సప్తశతి పఠనం లేదా శ్రవణం లేదా దుర్గాదేవిని ఆరాధించడం. కలియుగంలో మానసిక పూజ కూడా చాలా శ్రేష్టమైంది. ఒకే చోట ఇప్పుడు కలియుగంలో కష్టం కదా, ఒక చోట కూర్చుని ధ్యానించడం చేయడం కూడా కష్టం అవుతాయి. వివిధ రకాల వృత్తుల్లో ఉంటారు కాబట్టి ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు మానసికంగా దుర్గాదేవిని స్మరించడం ద్వారా కూడా మంచి ఫలితాలు లభిస్తాయి. గురుగారు, తదుపరి రాశి అనేటువంటి సింహరాశి వారికి ఇప్పుడు ఈ ఆంగ్ల నూతన సంవత్సరం అనేది ఎలా ఉండబోతుంది? వారు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఈ సంవత్సరం బృహస్పతి సంచారం మే నుంచి బాగా అనుకూలంగా ఉంటుంది. మే 15వ తేదీకి బృహస్పతి సంచారం మిథున రాశిలోకి వస్తుంది. ఇది వీరికి లాభస్థితి అవుతుంది. అయితే మిథునం బృహస్పతికి శత్రుక్షేత్రం. ఆ లాభాలు కలిగించినప్పటికీ కూడా సంతృప్తి లోపిస్తుంది. ఈ సింహరాశికి పుబ్బా నక్షత్రంలో పాక్షిక గ్రహణం ఒకటి చోటు చేసుకుంటోంది ఈ సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సరంలో. తద్వారా కూడా కొన్ని రకాలైనటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలు, జాప్యాలు, అలాగే అనుకున్నది అనుకున్నట్టుగా నెరవేర్చుకోలేనటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా కొంచెం విస్మయాలకి దారితీస్తుంటాయి. కాబట్టి ఆ దిశగా వారు కొన్ని ప్రయత్నాల ద్వారా, గట్టి ప్రయత్నాలు చేసుకుని ఆధ్యాత్మిక చింతన ద్వారా చేపట్టినటువంటి కార్యకలాపాలు 1-2 సార్లు సరి చూసుకుని చేపట్టడం ద్వారా మాత్రమే వీరికి విషయాలు సాధించగలుగుతారు. శని యొక్క సంచారం ఈ సింహరాశి వారికి మార్చి నుంచి 30వ తారీఖు తర్వాత నుంచి అష్టమ స్థానంలోకి వస్తుంది. ఇది అధిక శ్రమని కలిగిస్తుంది. 2.5 సంవత్సరాల పాటు వీరు జాగ్రత్తతో ప్రతి పని కూడా చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఈ అష్టమ శని యొక్క ప్రభావం అంటే దశ అంతర్దశలు బాగోని పక్షంలో విశేషమైనటువంటి శ్రమను కూడా కలిగిస్తుంటుంది. మానసిక చిరాకుల్ని కలిగిస్తుంది, అభివృద్ధికి ఆటంకాలని కలిగిస్తుంది. కాబట్టి ఈ శని దేవాలయాల్లో మీరు నువ్వుల నూనెతో కూడినటువంటి పరిహారాలు చేసుకున్నట్లయితే అభిషేకాది కార్యక్రమాలు కానీ ఈశ్వరుడికి కానీ
చేసినట్టయితే ఆంజనేయ స్వామికి కానీ, అధిక ఒత్తిడులు ఇంకా ఉన్నప్పుడు చండీ హోమం వంటివి నిర్వహించడం కూడా ఈ సింహరాశి వారికి బాగా కలిసి వస్తుంది. అయితే భూ సంబంధిత కార్యక్రమాలు బాగా కలిసి వస్తాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి, సింహరాశి వారికి ఈ సంవత్సరం అధిక రాబడి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. పెట్టుబడులు కూడా కలిసి వస్తాయి. విద్యార్థులకి కూడా విద్యాపరమైనటువంటి విషయాల్లో మంచి ఉత్తీర్ణత ఉంటుంది. శుభవార్తలు వింటారు. మహిళలకు ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం కూడా కొనసాగుతుంది. అయితే ఏ రంగం వారైనప్పటికీ కూడా శ్రమకి గురైనటువంటి సంఘటనలు మాత్రం తథ్యం. వాటికి కంగారు పడకుండా ఆ శ్రమని కొనసాగించి ఆశాజనకమైనటువంటి వాతావరణంతో కార్యక్రమాలు చేపట్టి వాటి యొక్క ఫలితాలపై ఎదురు చూడడం వల్ల అంతిమంగా సత్ఫలితాలు పొందగలుగుతారు. గురుగారు, తదుపరి కన్యా రాశి వారికి అంటే ఏ రంగంలో ఉన్నవారైనా కూడా వారికి ఎలా ఉండబోతుంది ఆంగ్ల నూతన సంవత్సరం అనేది? కన్యా రాశి వారికి బృహస్పతి సంచారం ప్రస్తుతం చాలా చక్కగా ఉంది. భాగ్యస్థితిలో బృహస్పతి ఎప్పుడు కూడా అదృష్టాన్ని కలిగిస్తాడు. రేపు మే తర్వాత విశ్వావసు సంవత్సరం వస్తుంది. అప్పుడు ఈ బృహస్పతి సంచారం రాజ్యస్థితికి వెళ్తుంది అనమాట. ప్రబల కేంద్రమైనటువంటి రాజ్యస్థితికి వెళ్తుంది. రాజ్యస్థితిలో బృహస్పతి ఇప్పుడున్నటువంటి బలం తగ్గుతుంది. కాబట్టి ఉద్యోగపరమైనటువంటి చిరాకులు ఏర్పడేటువంటి సంఘటనలు ఉంటాయి. ముఖ్యంగా వయోవృద్ధులకి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు జటిలమవుతాయి. చిరాకులు చోటు చేసుకునేటువంటి సంఘటనలు ఉన్నప్పటికీ అంతిమంగా రాహు యొక్క సంచారం వీరికి అనుకూలంగా ఉంటుంది. రేపు మే 15 తర్వాత నుంచి షష్ఠ స్థానంలోకి వస్తుంది కాబట్టి అధిగమించగలుగుతారు. కేతు సంచారం కూడా వీరికి మే తర్వాత అనుకూలంగా ఉంది. శని సంచారం సప్తమ స్థానంలోకి వస్తుంది. షష్ఠ స్థానంలో ఇప్పుడు ప్రస్తుతం రేపు మార్చి వరకు కూడా శని చాలా అనుకూలం. ఇప్పటికే చాలా రకాలైనటువంటి యోగాలు శని షష్ఠ స్థానంలో ఈ కన్యా రాశి వారికి కల్పించడం జరిగింది. భూ సంబంధిత ఆస్తులు అలాగే వివిధ రకాలైనటువంటి ప్రయోజనాలకే చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా బాగా కలిసి వచ్చాయి. ఇప్పుడు రేపు మే తర్వాత నుంచి మీరు కొన్ని జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారన్నమాట. గురుగారు, ఈ రాశి వారు ముఖ్యంగా అంటే దైవారాధనకు సంబంధించి ఏ దైవాన్ని ఎక్కువ ఆరాధించాలి, ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిదంటారు? ఈ కన్యా రాశి వారికి చండీ హోమం లేదా చండీ సప్తశతి పారాయణ అని ఉంటుంది. ఇది కూడా బాగా ఉపకరిస్తుంది. ఎందుకంటే విపత్కర పరిస్థితులు ఆకస్మికంగా చోటు చేసుకుంటాయి వీరికి. అందులోంచి బయటికి రావటానికి మంచి మార్గం చండీ యొక్క ఆరాధన. దీన్ని కొంచెం జాగ్రత్తగా చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. అలాగే గణపతి యొక్క ఆరాధన కూడా విఘ్నాల్ని పోగొడుతుంది. ఇలా చేయడం వల్ల కన్యా రాశి వారికి ఆంగ్ల నూతన సంవత్సరం శ్రేయస్కరంగా క్షేమదాయకంగా కొనసాగుతుంది. గురుగారు, తులారాశి వారికి ఈ ఆంగ్ల నూతన సంవత్సరం అనేది ఏ విధంగా ఉండబోతోంది? ఆరోగ్యరీత్యా కావచ్చు, అంటే వారి ఉద్యోగరీత్యా కావచ్చు, ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటారు? తులారాశి వారికి ఒక రకంగా ఆంగ్ల నూతన సంవత్సరం శుభ ఫలితాన్ని కలిగిస్తుంది. ఇంతవరకు వేధిస్తున్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరింపబడతాయి. బృహస్పతి సంచారం అష్టమ స్థానం నుంచి భాగ్యస్థానానికి వస్తుంది. ఎప్పుడు గోచారరీత్యా బృహస్పతి భాగ్యస్థానంలోకి వచ్చినట్టయితే ఆగిపోయిన పనులన్నీ కూడా ఒక్కసారిగా పూర్తి చేసుకునేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. కాలం కూడా అనుకూలిస్తుంది. అనుకూల ఫలితాలు అన్ని రంగాల వారికి లభిస్తాయి. ప్రస్తుతం రేపు మార్చి వరకు కూడా అష్టమ స్థితిలో బృహస్పతి సంచారం కొనసాగుతుంది. కురువంతు ప్రాణ సంకటం అంటారు. ప్రతిదీ కూడా పీకలు మీకు వచ్చేటువంటి సంఘటనలు వీరు చవి చూస్తున్నారు ఒక 8 నెలల నుంచి. ఇది ఇంకా మార్చి వరకు కూడా కొనసాగుతుంది. అయితే ఇప్పుడు అటువంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. శుభవార్తలు వింటమే కాదు, ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకు కూడా నిర్వహించేటువంటి శక్తి సామర్థ్యాలు వీరికి లభిస్తాయి. తర్వాత శని యొక్క సంచారం రేపు మార్చి నుంచి వీరికి షష్ఠ స్థానంలోకి వస్తుంది. అంటే అసాధ్య కార్యక్రమాలు సుసాధ్యం చేసేటువంటి గ్రహస్థితి వీరికి రాబోతోంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వీరు అనుభవిస్తారు. భూ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. మానసిక చిరాకులు సమసిపోతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆనందకర వాతావరణం గృహంలో ఉంటుంది. మహిళలకు ముఖ్యంగా విలువైనటువంటి వస్తు కొనుగోళ్ళు, ఆస్తుల కొనుగోళ్ళు,
వ్యవహారాల్లో నేర్పరితనం అన్నీ పెరుగుతాయి. విద్యార్థులకి కూడా గుర్తింపు లభిస్తుంది. విద్యలో ప్రావీణ్యత, చక్కటి అవకాశాలని పొందటం వంటి సంఘటనలు చోటు చేసుకుంటే విద్యా విషయాల్లో అలాగే వివిధ రకాల ప్రయోజనాల కోసం చేసేటువంటి ప్రయత్నాలు కూడా బాగా కలిసి వస్తాయి. వ్యవసాయ రంగం వారికి కూడా అదృష్ట సంఘటన చోటు చేసుకుంటే ముఖ్యంగా మే తర్వాత నుంచి, అందులో విశ్వావసు సంవత్సరం అంటేనే అదృష్టం. క్రోధిలో ఎలాంటి క్రోధాలు మనం చవి చూసాము, అలాగే విశ్వావసులో అదృష్ట సంఘటనలు ముఖ్యంగా తులారాశి వారికి మెండుగా ఉన్నాయి. గురుగారు, మీరు అన్నారు ఈ సంవత్సరం అందరికీ బాగుంటుంది, తులారాశి వారికి అన్ని రకాలుగా బాగా జరుగుతుందని. కానీ గ్రహబలం ఎంతున్నా కొన్ని మాన తప్పుదల వల్ల వాళ్ళు అనుకునే పనులు జరగకపోవచ్చు. ఇలా అవ్వకుండా ఉండాలి, వాటిని అధిగమించాలి అంటే దైవారాధన ఏ విధంగా చేసుకోవాలి వారు? తులారాశికి ఇప్పటివరకు ఇటువంటి గ్రహస్థితే ఉంది. చేపట్టిన అవమానకర సంఘటనలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటిని కూడా కాలం ద్వారా వీరు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. అయితే వీరికి మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన ఈ సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సరంలో బాగా ఉపకరిస్తుంది. ఈ సంవత్సరం అంతా కూడా ధనలక్ష్మి యొక్క ఆరాధన, శ్రీ సూక్త పఠనం, పారాయణం, అలాగే కనకధారాస్తవం ఇటువంటి స్తోత్రాలు వినడం కానీ పఠించడం కానీ వీటన్నిటి కూడా శ్రద్ధ భక్తి రెండు కూడా కలిసి ఉన్నట్టయితే చక్కటి అనుకూలత ఆర్థిక పరంగా సాధించేటువంటి అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా సినీ రంగం వారికి, ఈ తులా లగ్నం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. ఇంతవరకు తిరస్కరింపబడిన వారు ఆకస్మికంగా ఆహ్వానించబడతారు. ఆర్థిక వృద్ధి ఉంటుంది, వృత్తిపరమైనటువంటి వృద్ధి ఉంటుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు అవలీలగా అధిగమించేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. వ్యాపార రంగం వారికి భాగస్వాములతో మైత్రి బాగా కలిసి వస్తుంది, పెట్టుబడులు లాభిస్తాయి. నష్టద్రవ్య ప్రాప్తికే చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా వీరికి లాభిస్తాయి. యోచించగా ఇప్పుడు ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా చక్కటి ఫలితాలు మనం ఆశించవచ్చు. తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈ ఆంగ్ల నూతన సంవత్సరం ఎలా ఉండబోతోంది అంటే, అందరూ కూడా ముఖ్యంగా కోరుకునేది ఆరోగ్యం, ఆర్థిక పరంగా బాగుండాలని. మరి ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం సప్తమంలో బృహస్పతి సంచారం ఈ క్రోధినామ సంవత్సరంలో కొనసాగింది. ఈ ఆంగ్ల నూతన సంవత్సరంలో బృహస్పతి సంచారం బాగుంది. ఇది రేపు మే 15 వరకు కూడా దీని శుభ ఫలితాలు వీరు తప్పకుండా ఆస్వాదించగలుగుతారు. అయితే మే 15వ తేదీ తర్వాత నుంచి అష్టమ స్థానంలోకి బృహస్పతి సంచారం వస్తుంది. కుజ సంచారం కూడా వీరికి ప్రతికూలంగా ఉంది, అష్టమంలోకి వచ్చింది. కాబట్టి ప్రయాణాల విషయంలో ముఖ్యంగా వీరు జాగ్రత్తలు పాటించాలి. అష్టమ స్థానంలో మే నుంచి బృహస్పతి సంచారం వల్ల మానసిక చిరాకులు పెరుగుతాయి, ఆర్థిక ఇబ్బందులు ఆకస్మికంగా ఏర్పడతాయి. అనుకున్నటువంటి సంఘటనల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత సమస్యలుగా మారుతుంది. ప్రతి చిన్న విషయంలోనూ కూడా కలహాలు ఏర్పడేటువంటి సంఘటనలు ఉంటాయి. వీటిని ఆధ్యాత్మిక చింతన ద్వారా సమస్యల్ని అర్థం చేసుకుని వాటిని ఎదుర్కోవడం ద్వారా మాత్రమే వీరు జయించగలుగుతారు. సునాయాస విషయాలు తక్కువగా ఉంటాయి. మహిళలకు ఆరోగ్య విషయంలో సమస్యలు ఉంటాయి. ఆర్థిక విషయాల్లో విస్మయాలు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా ఈ మోసపోయేటువంటి పరిస్థితులు కూడా చోటు చేసుకుంటాయి. సైబర్ క్రైమ్ ఇవన్నీ ఉంటాయి కదా. ఈ వృశ్చిక రాశి వారికి ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి సంఘటనలు ఉంటాయి. కాబట్టి ఆ విషయాల్లో జాగ్రత్తలు పాటించి వారి యొక్క ఆర్థిక స్థితిని కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. వ్యవసాయ రంగం వారికి కూడా ఇబ్బందులు ఉంటాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లు ఇప్పుడు వెలుగులోకి రావటం ద్వారా కొనసాగించలేనటువంటి పరిస్థితులు ఉంటాయి. పిల్లల విషయంలో మహిళలు జాగ్రత్తలు పాటించాల్సినటువంటి సమయం ఇది. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. వివిధ రకాలైనటువంటి ప్రయోజనాలు ఒకేసారి సాధిద్దామైనటువంటి సంకల్పాలు కొంతవరకు విఘ్నాల్ని కలిగిస్తాయి. కాబట్టి పట్టుదల, ధర్మం, మానవతా కోణం ఇటువంటి లక్షణాలన్నీ కూడా ఈ సంవత్సరం తప్పక పాటించాల్సినటువంటి విషయం. గురుగారు, అలాగే వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరంలో దైవారాధన ఏ విధంగా చేయాలి, ఏ దైవాన్ని ఎక్కువ నమ్ముకోవాలి? వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా కాలభైరవుణ్ణి ఆరాధించడం చాలా శ్రేయస్కరం. ఈ వృశ్చిక రాశి వారికి ఇటువంటి కష్టాలన్నీ ఎందుకు వస్తాయంటే ప్రారంభ కర్మ ద్వారా ఏర్పడుతుంటాయి. కాలభైరవ ఆరాధన ద్వారా ఈ పాపాలన్నింటినీ కూడా
హరింపజేసేటువంటి శక్తి ఒక కాలభైరవుడికే ఉంటుంది. కాబట్టి ఇక్కడ బృహస్పతి సంచారం తర్వాత అలాగే శని సంచారం కూడా ప్రతికూలంగా ఉంది వీళ్ళకి. రాహు సంచారం కూడా అర్ధాష్టమ రాహు. ఇన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి వీరు కాలభైరవాష్టమి చదవడం కానీ వినడం కానీ చేసినట్టయితే చాలా వేగవంతంగా సమస్యల్ని అధిగమించడమే కాకుండా విజయాలు కూడా సునాయాసంగా సాధించగలుగుతారు. మానసిక ప్రశాంతత ముఖ్యంగా పెరుగుతుంది. అధిక ఒత్తిడి నుంచి ఉపశమనం కూడా లభిస్తుంది. తదుపరి రాశి అనేటువంటి ధనస్సు రాశి వారికి ఈ ఆంగ్ల నూతన సంవత్సరం అనేది ఏ విధంగా ఉండిపోతుంది, అన్ని రకాలుగా వారికి ఏ విధంగా ఉంది? ధనస్సు రాశి వారికి ఒక రకంగా ఈ సంవత్సరం అంతా కూడా చక్కటి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఎందుకంటే బృహస్పతి సంచారం విశ్వావస సంవత్సరం నుంచి సప్తమంలోకి రావటం, రాహు సంచారం కూడా మే 15వ తారీఖు నుంచి 16వ తారీఖు నుంచి అనుకూలంగా ఉండటం, శని సంచారం మాత్రం ప్రతికూలంగా ఉంటుంది. తృతీయ స్థానంలో అనుకూలంగా ఉన్నటువంటి శని ఇప్పుడు 30 మార్చి తర్వాత నుంచి అర్ధాష్టమ శనిగా రాబోతోంది. కాబట్టి శ్రమ ఉన్నప్పటికీ కూడా శుభవార్తలు ఈ సంవత్సరం అంతా కూడా ఉంటాయి. అనుకున్నవి సాధించగలుగుతారు. రాజకీయ రంగం వారికి పదవులు వస్తాయి. ఆకస్మికంగా ప్రయత్నపూర్వకంగా కూడా కొన్ని లాభాలను వీళ్ళు పొందగలుగుతారు. విద్యార్థులకి కూడా సూక్ష్మత పెరుగుతుంది. గతంలో విద్యాపరమైనటువంటి సమస్యలు ఇప్పుడు కాలానుగుణంగా పరిష్కరింపబడతాయి, ఆనందాన్ని కూడా కలిగిస్తాయి. మహిళలకు కూడా అత్యంత అనుకూల కాలం ఈ ధనుస్సు రాశి వారికి. శ్రేయస్కరమైనటువంటి శుభవార్తలు వింటారు. అలాగే గతంలో చేపట్టలేనటువంటి కార్యక్రమాలు ఇప్పుడు చేపట్టి విజయాలు కూడా సాధించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి కూడా ప్రోత్సాహకర పరిస్థితులు ప్రారంభమవుతాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు సాఫ్ట్వేర్ రంగం వారికి కూడా లాభిస్తాయి. మొత్తం మీద ధనుస్సు రాశి వారికి ఏ రంగం వారైనప్పటికీ కూడా మంచి ఫలితాలు ఆస్వాదించగలుగుతారు. గురుగారు, మరి ఈ రాశి వారు ఏ దైవాన్ని ఏ రకంగా ఆరాధించాలి, పాటించాల్సిన పరిహారాలు ఏమిటి? ఈ సంవత్సరం ధనుస్సు రాశి వారికి విజయాలు చేకూరుతున్నప్పటికీ కూడా శ్రమ కూడా అధికంగా ఉంటుంది. చిరాకులు కూడా ఏర్పడుతుంటాయి మధ్య మధ్యలో. అంతిమ ఫలితాలు మాత్రం బాగుంటాయి. వీటిని కూడా మనం దూరం చేసుకోవటానికి, అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు పొందటానికి ఈ సంవత్సరం మహావిష్ణువుని ఆరాధించడం శ్రేయస్కరం అన్నమాట. విష్ణు సహస్రనామ పఠనం ఈ సంవత్సరం వీలైనప్పుడు చేయటం లేదా వినటం కూడా చాలా మంచి ఫలితాలు కలిగిస్తుంది. ఏ విధైనా కూడా శ్రద్ధ చాలా ముఖ్యం, భక్తి ముఖ్యం, అలాగే ధర్మం ముఖ్యం, పరోపకారం, మానవత్వ కోణం ఇవన్నీ కూడా దైవారాధనలోకి వస్తాయి. కాబట్టి వీటిని పాటించడం ద్వారా ధనుస్సు రాశి వారికి శ్రేయస్కరమైన శుభకరమైనటువంటి ఫలితాలు ఈ సంవత్సరం అంతా కూడా ఆస్వాదించగలుగుతారు, అనుభవించగలుగుతారు. గురుగారు, తదుపరి రాశి విషయానికి వచ్చినట్లయితే మకర రాశి. మరి ఈ మకర రాశి వారికి ఈ ఆంగ్ల నూతన సంవత్సరం 2025 ఏ విధంగా ఉండబోతోంది? మకర రాశి వారికి ప్రస్తుతం ఏలినాటి శని కొనసాగుతుంది, చివరిలో ఉందన్నమాట. చివరిలో ఉన్నప్పటికీ కూడా కొన్ని విపత్కర పరిస్థితులు రేపు మార్చి వరకు కూడా ఏర్పడే సంఘటనలు ఉంటాయి. ఈ తర్వాత ఏలినాటి శని పూర్తవుతుంది. మార్చి తర్వాత నుంచి శని యొక్క సంచారం తృతీయ స్థానంలోకి వస్తుంది. కాబట్టి అక్కడి నుంచి వీరు గతంలో విధ్వంసం కాబడినటువంటి పరిణామాలన్నీ కూడా మళ్ళీ ఒక్కొక్కటిగా ప్రారంభించి శ్రమతో విజయాలు సాధించేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే బృహస్పతి సంచారం మాత్రం షష్ఠ స్థానంలోకి మే తర్వాత వస్తుంది. కాబట్టి ఇది కొంచెం విభేదాలని కలిగిస్తుంది. తమకంటే పై వారితోటి విభేదాలు లేదా వారి మాటని అంగీకరించినటువంటి పరిస్థితుల ద్వారా సమస్యలు రావటం ఇటువంటివి ఎదుర్కోవాల్సి వస్తుంది. మహిళలు కూడా ఆరోగ్య విషయంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. ఆర్థిక విషయాలు మాత్రం కలిసి వస్తాయి. పట్టుదల పెరుగుతుంది. కార్యసాధనకి చేసేటువంటి ప్రయత్నాలు కూడా సత్ఫలితాలే కలిగిస్తాయి. విద్యార్థులకి విదేశీ సంబంధిత విద్యా ప్రయత్నాల్లో అనుకూలత ఏర్పడుతుంది. అనుకూల పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి కూడా కొనసాగుతాయి. భూ సంబంధిత లావాదేవీలు ఈ సంవత్సరం వీరు సునాయాసంగా కొనసాగించి విజయాలు కూడా పొందగలుగుతారు. స్థిరాస్తి విషయాలు కలిసి వస్తాయి. భూలాభం ఏర్పడుతుంది. వృత్తిలో అభివృద్ధి కూడా చేకూరుతుంది.
గురుగారు, ఈ మకర రాశి వారు ఏ దైవాన్ని ఎక్కువగా ఆరాధించడం వల్ల ఈ సంవత్సరం వాళ్ళకి శుభ ఫలితాలు లభిస్తాయి? ఈ మకర రాశి వారికి కేతు సంచారం రేపు మే 15 తర్వాత 16 తర్వాత సింహరాశిలోకి ఏర్పడడం వీరికి అష్టమ స్థానం అవుతుంది. కేతు అష్టమంలో ఉన్నప్పుడు ఆకస్మిక పరాజయాలు ఏర్పడుతుంటాయి, అలాగే ఆకస్మిక ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. అంతవరకు మనం ఊహించినటువంటి వార్తలు ఆకస్మికంగా వినాల్సి వస్తుంది. ఇటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. కాబట్టి గణపతి ఉపనిషత్తు పఠనం అనేటువంటిది చాలా విశేషంగా వీరికి కలిసి వస్తుంది. దీన్ని వినడం కానీ పఠించడం కానీ చాలా ఇటువంటి ప్రమాదాల నుంచి, ఆకస్మిక విస్మయాల నుంచి దూరం చేస్తుందన్నమాట. కుంభరాశి వారికి ఈ ఆంగ్ల నూతన సంవత్సరం అన్ని విధాలుగా ఎలా ఉందంటారు? కుంభరాశి వారికి బృహస్పతి సంచారం మే తర్వాత నుంచి బాగా కలిసి వస్తుంది. ఇంతవరకు అర్ధాశ్రమ బృహస్పతి, దానివల్ల మానసిక చిరాకులు కూడా బాగుంటాయి. పాపం మంచి ఉద్దేశంతో కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కూడా అది వికటిస్తాయి. అటువంటి గ్రహస్థితి నుంచి మే తర్వాత వీరికి ఉపశమనం లభిస్తుంది. అలాగే ఏలినాటి శని ప్రభావం కూడా వీరికి అధికంగా ఉంది. వ్యయం ఎక్కువగా ఉంటుంది, ఆదాయం తగ్గుతుంది, ఆశించినటువంటి ప్రయోజనాల్లో మందత్వం కొనసాగుతుంది. బృహస్పతి సంచారం అనుకూలంగా ఉండడం వల్ల మే తర్వాత వివాహాది శుభకార్యాలు సునాయాసంగా పూర్తి చేయగలుగుతారు. విద్యలో అభివృద్ధి విద్యార్థులకి కూడా చేకూరుతుంది. శ్రమ ఉన్నప్పటికీ కార్యక్రమాల్లో విజయాలు కొనసాగుతాయి. వ్యవసాయ రంగం వారికి కూడా అధిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు కూడా సులభతరం అవుతాయి. అయితే ఈ కుంభరాశి వారికి భాద్రపద శుద్ధ పౌర్ణమి రోజున ఒక గ్రహణం ఏర్పడుతుంది, సంపూర్ణ రాహుగ్రస్త చంద్రగ్రహణం. ఇది ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా శతభిషం నక్షత్రం, పూర్వభాద్ర నక్షత్రాల వారికి ఇది చాలా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి చక్కటి శాంతి చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇటువంటి కార్యక్రమాలు చేసినట్టయితే ఈ పంచమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి సత్ఫలితాలన్నీ కూడా ఈ సంవత్సరం మీరు చక్కగా ఆహ్వానించి ఆస్వాదించగలుగుతారు. గురుగారు, కుంభరాశి వారు ఏ దైవాన్ని ఏ విధంగా ఆరాధించడం వల్ల వారికి శుభ ఫలితాలు ఉపకరిస్తాయి? ఈ కుంభరాశి వారికి దుర్గాదేవి యొక్క ఆరాధన ఈ సంవత్సరం ఉపకరిస్తుంది. ఈ సంవత్సరం అంతా కూడా వీలైనప్పుడల్లా కూడా దుర్గాదేవిని స్మరించడం ద్వారా లేదా పూజించడం ద్వారా చక్కటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ గ్రహణ దోషం కూడా తగ్గుతుంది. గ్రహణ దోషం ద్వారా ఏర్పడేటువంటి విపత్కర పరిస్థితుల్ని వీరు అధిగమించడానికి లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి కూడా ఈ దుర్గాదేవి యొక్క అనుకూలత చాలా విపత్కర పరిస్థితులు ఎదుర్కోవటానికి, అనుకూలంగా మరల్చుకోవటానికి, వాటి ద్వారా విజయాలు సాధించడానికి కూడా ఈ దుర్గాదేవి యొక్క ఆరాధన ఈ సంవత్సరం అంతా కూడా వీరికి బాగా ఉపకరిస్తుంది. తద్వారా క్షేమదాయకమైన శ్రేయస్కరమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. గురుగారు, చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఆంగ్ల నూతన సంవత్సరం 2025 అనేది ఏ విధంగా ఉండబోతోంది? మీనరాశి వారికి ముఖ్యంగా శని యొక్క సంచారం జన్మస్థానంలోకి వస్తుంది. ఇది శారీరకంగా ప్రతికూలతని కలిగిస్తుంది. సమస్యలు ఆరోగ్యపరంగా ఏర్పడేటువంటి సంఘటనలు కూడా ఉంటాయి. అలాగే బృహస్పతి సంచారం కూడా తృతీయ స్థానం నుంచి రేపు మేలో అర్ధాష్టమ బృహస్పతి యొక్క ఫలితాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రతి పనిలోనూ కంగారు పడడం, తర్వాత అకారం చిరాకులు కల్పించుకోవటం, ఇవన్నీ కూడా వీరు తగ్గించుకోవటం శ్రేయస్కరం. స్థిరత్వాన్ని పెంపొందింప చేసుకోవాల్సినటువంటి సమయం ఇది. ఉద్యోగ విషయాల్లో పట్టుదలతో కార్యక్రమాలు కొనసాగించడం ద్వారా ప్రయోజనాలు పొందగలుగుతారు. వ్యాపారంగం వారికి ఒడిదుడుకులు ఏర్పడినప్పటికీ పునఃప్రయత్నాల ద్వారా మాత్రమే వీరికి ఆశించినటువంటి ప్రయోజనాలు లభిస్తాయి. మహిళలకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. గృహ విషయాల్లో ఆందోళన ఉంటుంది. ఒక్కొక్కసారి ఆకస్మిక విజయాలు, శుభవార్తలు కూడా ఆనందాన్ని కూడా పెంచుతాయి. ముందు నొయ్యి వెనక కొయ్యి వంటి పరిస్థితులు కూడా సాఫ్ట్వేర్ రంగం వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. అభద్రతాభావం ఉంటుంది. అయినప్పటికీ కూడా ధైర్యపడకుండా కార్యక్రమాలు కొనసాగించి ముందుకు పోయినట్లయితే చక్కటి ఫలితాలు పొందగలుగుతారు. వీరికి రాహు యొక్క సంచారం ప్రతికూలంగా ఉంది. అలాగే కేతు సంచారం కూడా మే తర్వాత నుంచి అనుకూలిస్తుంది. శత్రువులపై కూడా
విజృంభించగలుగుతారు. కోర్టు సంబంధిత కార్యక్రమాల్లో కూడా అంతిమంగా విజయాలు సాధించగలుగుతారు. ఈ రాశి వారు మరి పాటించాల్సిన పరిహారాలు ఏమిటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు ఏ దైవాన్ని ఎక్కువ ఆరాధించాలో తెలియజేయండి. మీనరాశి వారికి కూడా బృహస్పతి యొక్క బలం ఈ సంవత్సరం లేదు. ఆంగ్ల నూతన సంవత్సరంలో వీరు దక్షిణామూర్తిని తప్పకుండా ఆరాధించాల్సినటువంటి సమయం ఇది. దక్షిణామూర్తి స్తోత్ర పఠనం వినడం ద్వారా మొత్తం కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పటికీ వాటిని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు ఈ స్తోత్ర పఠనం ద్వారా వీరికి లభిస్తాయి. ఇలా స్తోత్ర పఠనం ఈ సంవత్సరం అంతా వీలైనప్పుడల్లా కూడా కొనసాగించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు వీరికి లభ్యమవుతాయి. గురుగారు, ఈనాటి శుభం లాభం 2025 ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా మరి ద్వాదశ రాశుల ఫలితాలన్నీ కూడా ఈ సంవత్సరం ఎలా ఉంటాయి, వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన పరిహారాలన్నీ కూడా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం. వీక్షించారుగా, ఇది ఈనాటి శుభం లాభం 2025 ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.